హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దాయాది దేశం పాకిస్తాన్కు మరోసారి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా నిలబెట్టాలనే పాక్ ప్లాన్ భారత్ చాకచక్యంగా తిప్పికొట్టింది. దీంతో పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. జమ్మూ కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కాగా జెనీవా వేదికగా ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్, తుర్కీ లేవనెత్తాయి. భారత్లో మానవ హక్కుల అణిచివేత జరుగుతోందని నోరు పారేసుకున్నాయి. దీంతో వారి ఆరోపణలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రైట్ టు రిప్లై అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమా సింగ్ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉగ్రదాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిచిపోయాయి. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదు. భారత్పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్తాన్ ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేము చెప్పేది ఒక్కటే, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదు అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో తుర్కీ పైన భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మద్దతిస్తూ తుర్కీ కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థులకు దారుణంగా కాల్చివేశారు, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారు మానవ హక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాక్ తడిచిపోయింది, అప్పుల ఊపిలో కూరుకుపోయింది. సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ఆ ప్రభుత్వ వైఫల్యంపై అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేము దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.